హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వదిన మర్దల్ వ్లాగ్స్. రెగ్యులర్గా ఎగ్ కర్రీ ప్రతి ఒక్కరు చేసుకుంటూ ఉంటారు కదా. ఇలా స్పెషల్గా ఎగ్ కర్రీ చేస్తే పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మా పాప అయితే ఇష్టంగా తింటుంది. సో అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఎగ్స్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, చిల్లీ పౌడర్, సాల్ట్, కరివేపాకు, ధనియాల పొడి, తాలింపు గింజలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ఇలాంటి షేప్స్ మనకు బయట దొరుకుతాయి. ఈ షేప్స్ ఇప్పుడు మనం ప్యాన్ మీద పెట్టేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఎగ్ కొట్టేసుకొని వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. దీన్ని తిప్పేసుకుందాం. ఈ షేప్స్ ఉన్నాయి కదా, ఇవి తీసేసుకుందాం. ఇలా మూత పెట్టుకొని 2 సైడ్స్ ఉడికించుకుందాం. ఇలా 2 సైడ్స్ ఉడికించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇందులో పోపు గింజలు వేసేసి ఇందులో గ్రీన్ చిల్లీ అండ్ కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. వీటిని మిక్స్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. వీటిని మిక్స్ చేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. మిక్స్ చేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఇలా వేగాక ఇందులో ఒక ఎగ్ వేసుకుందాం. ఈ ఎగ్ని స్మాష్ చేసేద్దాం. ఇందులో కొద్దిగా ఉప్పు, కారం, టేస్ట్కి సరిపడా వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసుకుందాం. మిక్స్ చేసేసుకుందాం. ఇక కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇలా వేగిన దాంట్లో ఇందాక మనం చేసుకున్నాం కదా ఎగ్, అవి వేసేసుకుందాం. వీటిని మిక్స్ చేసుకుందాం. ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. ఎగ్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వదిన మర్దల్ వ్లాగ్స్.